తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారికి, అలాగే మా చంద్రప్రకాష్ అన్నకి, జయచంద్ర అన్నకి, అలాగే శశికర్ బాబుకి మరియు శ్యామ్ కి, ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పదే పదే చెప్తున్నారు 2 రోజులు గడువు ఇచ్చినారని. గడువు ఎంత అనేది ఇంపార్టెంట్ గా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, నాయకులకి ఏ టైం ఇచ్చినా ఏ పనైనా పూర్తి చేయగలుగుతాం అనే దానికి రానున్న ఈ ఇంకా 4 ఏళ్లే మనమందరికీ ఆల్మోస్ట్ అంటే సిమెంట్ రోడ్లు మొత్తం మన జిల్లా చెప్పి మాజీ చైర్పర్సన్ ద్వారా అన్ని పూర్తి అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఎక్కడ చూడు పొలాలకు కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. కావాల్సింది కాలువలు, లైట్లు, ఇంకా స్థానికంగా వారికి కావాల్సిన సదుపాయాలు, బిల్డింగ్లు, మంచి చెడుతో పాటు ఇప్పుడే అడిగినారు ఈ పక్కన రోడ్డు, ఈ రోడ్డు కూడా నాబార్డ్ లో శాంక్షన్ అయింది. అలాగే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా రానున్న 3-4 నెలల్లో రూరల్ మండలానికి అత్యంత వైభవంగా కంపెనీలు కూడా రాబోతాయి. పై వెంకటాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి ఒక 6 కంపెనీలు ప్రాసెస్ లో ఉన్నాయి. వచ్చినాయంటే స్థానికంగా ఉద్యోగం కూడా మనం ఎక్కడో పోయి పని చేయాల్సిన అవసరం ఉండదు. నేను పెట్టిన కండిషనే, మీకు ఎప్పుడైతే అలాట్మెంట్ ఇస్తారో ఆ రోజు నుండి స్థానికంగా ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని వారందరికి కూడా తెలియజేసిన. అలాగే ఈ రోడ్డు కూడా వైడనింగ్ చేసి కనెక్టింగ్ బ్రిడ్జ్ అప్ టు మన బార్డర్ వరకు లైటింగ్ కావచ్చు, రోడ్ వైడనింగ్ విత్ బ్రిడ్జ్ ఒక 6 months లోపల పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే అధికారులకి, కాంట్రాక్టర్లకి మాట్లాడినాం. కాబట్టి మీ అందరూ కూడా రాజకీయంగా అప్పుడే చెప్పినట్టు ఒక ఐక్యతతో కలిసిమెలిసి కొత్త పాత అంటే వయసులో ఉన్నవారు, వయసు అయిన వారు. ఇప్పుడు ఎక్కువ మంది వయసు అయిన వారే పదవుల్లో ఉన్నారు అనే భావనలో యువత ఉంది. అయితే యువ నాయకుడుగా లోకేష్ బాబు చెప్పినట్టు 50-50 యువతకి 50%, దాంట్లో మహిళలు, మా మహిళలు కూడా చాలా చురుగ్గా ఎలక్షన్ లో పని చేశారు. వారిని కూడా గౌరవించుకుంటూ స్థానికంగా రాబోయే పదవులు కావచ్చు, లేదంటే దేవస్థానాల్లో కమిటీల్లో కావచ్చు, లేదా పదవులు కావచ్చు, యువతకి మరియు సీనియర్లకి, ఎందుకంటే పార్టీకి వాళ్ళు కూడా చాలా సర్వీస్ చేశారు. గడిచిన 43 సంవత్సరాలుగా పార్టీని అంటి పెట్టుకొని పనిచేసిన వారిని కూడా గౌరవిస్తూ, అలాగే యువత ఎవరైతే చాలా మంది యువత ఈసారి ఎన్నికల్లో బలంగా పనిచేశారో వారికి కూడా అవకాశం కల్పిస్తూ ఇటువంటి సేవలు మరెన్నో ఈ రూరల్ మండలానికి రావాలి, చేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అదే ఎన్ఆర్పేట బ్రిడ్జ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఏటిపైన బ్రిడ్జ్ జయచంద్ర నాయుడు చెప్పినట్టు అతి త్వరగా, అవసరమైతే షెడ్లకి డబ్బు రాలేదు అని బాధపడుతున్నాడు. ఆ షెడ్లకి మరీ లేట్ అయితే ఆయన ఇంటికాడికి పోతే అందరికీ కూడా అడ్వాన్స్ ఇచ్చుంటాడు. మళ్ళీ మీకు డబ్బులు వచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇచ్చేయండి.